ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు? అవును కదా, ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా. ఇది ఏ మందు సోమో గంజాయి సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది. వాట్ ఇస్ దైవవాక్కు? దైవవాక్కు ఈజ్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, బుజ్జిబాబు ఇంట్లో లేడా? ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు. నువ్వెవరు బాబు? ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా? Shut up and drop your weapons. I'm Officer Major Chandrakant, Malakpeta Real Estate Forest Department. అయ్యో సారీ సార్. Yeah, he's my assistant. Yes, That sir. girl is his assistant in Mopti. Shut up. సారీ సార్. వాళ్ళకి ఏం చూపించావురా? వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్, లామినేషన్ కార్డు ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు. ఓకే. Where is బుజ్జి బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి వస్తువులు కొట్టేశాడు సార్. నా 2 సవర్ల గొలుసు, గాజులు, ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశాడు సార్. మమ్మల్ని అందరినీ మోసం చేశాడు సార్. ఎంతో ఫీల్ అయి చెబుతున్నారు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. Come on, you proceed. మేము వస్తున్నామని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్. My God, house under lock. అటు చూడు, అక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఎందుకు నా కన్నీరు కరుస్తున్నావు? Why are you crying? వాళ్ళ వస్తువులు మాత్రమే దోచుకున్నాడు మరి సార్. నీకు? నా శీలాన్ని దోచుకున్నాడు Oh సార్. my God, my God. వాడంత యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? శీలవతి సీరియల్ చూస్తున్నాను సార్. సీరియల్ గ్యాప్ లో జంబలగడే పంబా. అది జంపలక్కడి పంప కదా సార్, పంపలక్కడి జంపా. ఇట్స్ ఏ హోప్లెస్ కేస్. మిస్ అయ్యాడే. వాడు మనకంటే పెద్ద ఫ్రాడు, అందుకే మోసం చేసిపోయాడు. వాడు ఇక్కడే ఉన్నాడు రా, కన్ఫర్మ్డ్. ఎలా చెబుతున్నావు? అదిగో లుంగి కట్టుకొని వెళ్తుంది ఒక మంకీ, దాన్ని బట్టే. నేనెలా రావాలి? దీనికోసం లిఫ్ట్ తీసుకురాగలవా ఏంటి? పైకి దూకు. నా వల్ల కాదు. ఇతను వంగమని చెప్పు. ఎవరు? ఎవరినిరా? నిన్నే. నన్నా? నేనేమిటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వంగడం ఏంటి? నాన్ సెన్స్. తనెవరు, తన ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అన్న కోచారా? కోచాదా? హే చూడు చూడు, కోచాగాడి పవరు చూడు, కోచా చెల్లెలు వెయిట్ చూడు. చూడడానికి దూది పిందిలా ఉంది, కానీ సొంతకంత వెయిట్ ఉందిరా. పీటర్ చెప్పేంటి మ్యాటర్? ఏంటి మిలిటరీ బండ? ఏంటి కామెడీగా ఉందా? సూపర్ స్టార్ రజనీ, పద్మభూషణ్ కమల్, మహానటుడు ఎన్టీఆర్ ఈ డూప్లికేట్ అందరి జీవితాల్లోకి దూరి కాంప్లికేట్ చేస్తున్నాడు. మిలిటరీ రమ్మా. అమ్మా అమ్మా డాక్టర్, మా అమ్మకేమీ కాకుండా చూసుకోండి డాక్టర్. మా అమ్మ అంటే నాకు ప్రాణం. కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్. ఒక కిడ్నీ ఏమిట్రా, నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం. మేడం ఎవరు? ఇక్కడ ఒకే ఒక బ్యాగ్ ఉంది, అందులో మాసిపోయిన బట్టలు ఉన్నాయని ఎవరు కొనుక్కోవడం లేదు. కావాలంటే అది పట్టుకుపోండి. నా చిన్న బ్యాగ్ ఎదురా? మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోనండి, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఓకే? అర్జెంట్ లేదు, మీరు వెళ్ళి నిదానంగా రండి, మెల్లగా రండి. చిన్న బ్యాగ్ ఎక్కడ? అది మంచం మీద. నా చిన్న బ్యాగ్. థాంక్యూ. No, no, బై. ఒక 5 నిమిషాల తర్వాత చెప్పొచ్చు కదా. డాక్టర్ ఎవరో తెలుసా? చెయ్. వీడి సంగతి ఎలా ఉంచు, తను ఎస్కేప్ అయిపోతే ఎలా? వీడి రూమ్ వేసైనా కొట్టచ్చు. వీడికి ఎందుకురా రూము? వీడి సంగతి ఇక్కడే తెలుస్తా. తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది. సరోజా సామానికాలో రే, ఈ మలేషియా బ్యాగ్ తో ఎస్కేప్. అయ్యో, సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. చెయ్యి ఇవ్వండిరా. నైస్ టు మీట్ హలో. ఓ, ఛ, నాకు. నడవలేకపోతున్నాను. తప్పకుండా ఇది ఫ్రాక్చర్ అంటే వెణికిందిరా. మన ఊళ్ళో అలాగే అంటారు. నేను భయం వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళి తీరాలి. ఏంటి ఇలా కుంటుకుంటూ వెళ్తావా? వెనుకు తీస్తేనే నువ్వు వెళ్ళగలవు. వెనుక నువ్వు తీస్తావా? నేను అహంకారంతో విర్రవిగే మగాళ్ళకి మాత్రమే తీస్తాను, ఆడవాళ్ళకి తీసే అలవాట్లేదు. మరి ఇంకెవరు తీస్తారు? అమ్మా అమ్మా, ఏ అమ్మా? అమ్మి అమ్మ, మనమ్మ, అమ్మమ్మ. అదేరా బెడుగు బేషుగా తీసుకుంది కదా. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పడుకోబెడితే ఆమె ఆవును రాసి మదన చేస్తుంటుంది. అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా, అది మాయమైపోతుంది. అదే బెడుకు నొప్పి అన్ని. ఇలాంటి వైద్యాలు చేయడంలో మా అమ్మ సూపర్. ఏంట్రా ఎవరో వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పాడు బాయ్ అన్నా. వాళ్ళే అయ్యి ఉంటారా గరుడాసు? వీళ్ళే అనుకుంటా. ఏ గరుడా, నువ్వేనా గురుడా? అరే ఏ గరుడా, నువ్వేనా గురుడా? వాడో కాదో తెలుస్తాను. మామిడంటే మామిడి, బంగినపల్లి మామిడి తెచ్చాడు ఈ గరుడా మీకోసం. పాటకు పాట వస్తుంది, వస్తున్నాడు చూడు. బాయ్ పంపించిన గరుడా మీరేగా? ఏంటి పాటలు పాటు బిల్డప్ ఇచ్చావు? మిమ్మల్ని కనిపెడదామని. పెద్ద వాస్కోడిగామా ఒక బోర్డు రాసి పట్టుకుంటే మేము వచ్చి కలుస్తాం కదా. అంత లేదు కానీ రండి. ఒక్క నిమిషం. ఏంటి? చక్కగా బాడీ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. ఓసీ తిండి బాగా మెక్కుతున్నావా? ఓట్స్ గంజి కెలాక్స్ లాంటివి బాగా తింటున్నావా అని అడిగాను. అన్నా
మామిడి పళ్ళు పట్టు చీరలు కరెక్ట్ గా ఉన్నాయన్నా. సర్లేరా రే ఆ కార్ ఐటమ్ మీద అడిగారు కదా అది కూడా ఇచ్చేయి. సరేనా, ఇదిగోండి. మనం వెళ్లే దారిలో బుక్కి పింతాంగ్ ఉంది, పింక్ టాంగ్ అంటే అక్కడేనమ్మా పాండు లాడ్జ్ ఉంది, ఆ. అందులోనే మీరు ఉండబోతున్నారు. నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను, సాయంత్రం సరుకు టికెట్లు అక్కడికి వచ్చేస్తాయి. అవన్నీ ఓకే. ఈవినింగ్ అలాగే దాని మీనింగ్ ఏంటి? డమక్. అయ్యో ఏంటి వాడిని పిలిచినట్టుగా కోపడతాడు? మేము మలేషియా కొత్త. సరే. ఈ అడ్రస్ ఎక్కడో చెప్పారంటే బాగుంటుంది. అడ్రస్ ఏంటో చెప్పు. రెడ్ లైన్ ఇండస్ట్రీస్, రెడ్ లైన్ ఇండస్ట్రీస్, నెంబర్ 17 ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, జలన్ సంబంధ స్ట్రీట్, జలం సంబంధ స్ట్రీట్, కోలాలంపూర్. కోలాలంపూర్. సరేనయ్యా, వాడికి ఏదో పేరు ఉంటుంది కదా. కోచా. కోచానా? కోచాను చూడటానికి మీరెందుకు వెళ్తున్నారు? ఆయన మా నాన్న కొంచెం డబ్బు ఇవ్వాలి. కోచా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారా? ఓరి పాపాత్ములారా, స్టాప్ ద కార్! మీరు చెప్పిన అడ్రస్ చాలా దూరంలో ఉంది తమ్ముళ్ళు, కానీ కోచా క్లబ్ మాత్రం పక్కనే ఉంది. పక్కనే అంటే ఎక్కడుంది? అదిగో ఎక్కడ? అదిగో ఎక్కడ? అక్కడే, ఆ పక్కనే ఉంది. కోచా గారి క్లబ్ ఆ వీధి చివరనే ఉందండి. ఆ క్లబ్ సంగతి అలా ఉంచు. నువ్వేంటి గొడవ కొట్టించినట్టున్నావు ప్యాంటుని? పోండి తమ్ముళ్ళు. అవును, నీ కాళ్ళు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? కొత్తగా డాన్స్ స్కూల్లో చేరాను సార్, ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్తే కదా బాగా చేయగలం. వస్తాను సార్. అయితే మా రిటర్న్ టికెట్స్? అక్కడికి వెళ్తున్నారు కదా వాళ్ళే నాన్న, త్వరగా రా. త్వరగా బండి తీరా. అమ్మా, వీళ్ళతో వెళ్తే నాకు టికెట్ ఇచ్చి పంపేవారు. అదేంటి కొత్తగా డాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పావు? అలా చెప్పక వాళ్ళతో పాటు వెళ్ళమంటవా? అడ్రస్ అడిగితేనే అడ్రస్ లేకుండా చేసేసే గ్రూప్ రా వాళ్ళు. అలాంటిది వీళ్ళు బాకీ వసూలు కోసం వెళ్తున్నారట. వాడు కోచా కాదురా, మలేషియా భాష. వెల్కమ్ సార్. సార్ నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది? ప్యాంటు కూడా వేసుకోకుండా వచ్చారు. అయ్యా నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? కోచా కింద ఫ్రీగా వదిలేశారు. ఫిగర్ ఫిగరా? మంసు, ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వాడికి వచ్చేస్తాడు. లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. లేడు పనా? టికెట్ తీసుకొచ్చాను. No, you're not allowed. What's the problem? You're hurt and bleeding. Hey, who's this? Come on, stop it. No, don't be stupid. Get out. అరే ఊరికే ఉన్న వాడిని ముసుగొలిపావు కదరా. Can I have your ticket, please? ఏంటి వాడు లోపలికి వచ్చేసాడా? టికెట్ అడుగుతుందిరా. టికెట్ అడుగుతుంది ఏంటి? Here. అరే, తను కోచా చెల్లెల్లాగే ఉంది కదా. అయ్యయ్యో చెల్లెల్లాగా కాదురా, చెల్లెలే. వెళ్ళి కూర్చోరా. వద్దు, పిచ్చుక మీద పొచ్చుగా వేచు కానీ బాంబు వేయకూడదు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సారీ మ్యామ్. ఏంటి సారీ? చూసుకోనక్కర్లా. ఆడపిల్లంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు. రాస్కెల్. తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడు. హలో, ఫస్ట్ టైమా? ఆ? అదే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి, పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరగానే యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నేలల్లో. నిన్న మాస్కోలో అయ్యో ఇక చాలు. నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకునే లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడువుకు పెట్టుకోండి. నడుంకా? థ్యాంక్స్. ఇంత భయపడే వాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడా, నా పేరు బిరడా. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? రారా పోదాం. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కో ఆంటోనియో బెండరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఇక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు.
మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. అమ్మయ్యా. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జయ్యి అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా వదలడులే. ఏముందా ఇక్కడ? అందరికీ ఉండేదే నాకు ఉంది సార్. ఏమంటున్నా? సార్ మా బామ్మ కట్టిన తాయెత్తు సార్, గాలి ధూళి సోకకూడదని కట్టింది సార్. సార్ దీన్ని ముట్టుకోకండి సార్, దీన్ని ముట్టుకుంటే మా ఆచార వ్యవహారాన్ని ఎగతాళి చేసినట్టు అవుతుంది సార్. మా తాత సార్. మేడం 1 minute. ఇక్కడ చూసుకోండి, సైడ్ లో చూసుకోండి, బ్యాగ్ లో చూసుకోండి. ఓకే వెళ్ళండి. ఎలా ఉంది మన ఎస్కేప్? ఒరే మొహమ్మద్ ఖాన్ రేంజ్ లో నడుము ఊపావే, ఎక్కడ్రా మ్యాటర్? కోచ్ అక్కడ సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయాను. బడవా